హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు బాలాజీ. మీరు చూస్తున్నది బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను చెప్పేది ఏమైనా ఆల్ మిక్సింగ్గా ఉంటుంది. ఏంటంటే రైతు పరంగా కానీ, మంచితనం కానీ, జనాలకు ఉపయోగపడేది, దేశానికి రాబోయే తరాలకు మంచి చేసేది ఏదైనా అట్లా చెప్పాలనిపిస్తుంది. సరే, నాకు ఆ, లోపల ఏముందో నేను చెప్పేస్తా. అంతే తప్పించి అంత క్లారిటీగా అంత వివరించి అంత చెప్పలేదు కదా, అంత సగం సగం మాట్లాడినని ఎవరైనా అనుకుంటే అది మీ ఇష్టం. నాకు చెప్పింది నాకు తోచింది నేను చెప్తాను. నాకు చెప్పవచ్చినట్టే నేను చెప్తాను. ఎవరి కోసమో కాదు, నేను నా మనసు తృప్తి కోసం నేను అట్లా వీడియోలు చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. విషయం ఏంటంటే మన ప్రపంచంలో ఎక్కడ చూసినా కల్లా కబటం ఏ లేకుండా మనకు వర్క్ చేసి రిటైర్మెంట్ లేని జాబులు రెండే రెండు ఉంటాయండి. అవి ఏందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే చెప్పిస్తున్నాను. ఒకటి, రైతు. అతను నడిచి ఓపిక ఉన్నంత వరకు పంట పండించి మన దేశానికి అందిస్తూనే ఉంటాడు. అతను మామూలు ఆయన ఫుడ్కు ఉంచుకొని మిగతా మొత్తం మార్కెటింగ్ చేస్తాడు మన దేశానికి. సరే, డబ్బులు ఎంత చూసినా కూడా రైతుకు అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను, ఒకటి వినండి బాగా. మనం సంవత్సరం మొత్తం తినే బియ్యం ఎంత పెడతాం అందదా? ఒక ఒక కుటుంబానికి వచ్చి, ఒక కుటుంబంలో నలుగురు అనుకో, మనం నలుగురు ఎంత తింటాం? 7 క్వింటాల నుంచి 8 క్వింటాల బియ్యం మాత్రమే తింటాం. అది ఎంత అవుతుంది సంవత్సరం మొత్తానికి? 25,000 నుంచి 30,000 కాస్ట్ అవుతుంది. అది ఒక 1 ఇయర్ మొత్తం మనకు వచ్చేస్తుంది. అదే ఒక వాషింగ్ మిషన్ కొన్నా, మనం బట్టలు కొన్నా, షూస్ కొన్నా, బండి కొన్నా లక్షలు వేలు అవుతాయి. కానీ రైతుకి ఎంత పోతున్నాయి సంవత్సరానికి? మనం జస్ట్ 25,000 నుంచి 30,000 మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. అంటే మనం సంవత్సరం మొత్తం తినే బియ్యానికి. ఒక్కటి బాగా ఆలోచించండి మీరు. వడ్ల రేటు మద్దతు ధర ఇస్తున్నాం కదా రైతులకి ఏంది అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. రైతు గురించి అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు చేయరు. కాబట్టి మనం సంవత్సరం మొత్తం తినే తిండి ఒక 25,000 నుంచి 30,000 మాత్రమే పెడుతున్నాం బియ్యానికి. అదే మన మందు తాగేటోళ్ళు రోజు ఒక కోటర్ వచ్చేసి తాగుతారు, కోటర్ ఆపు తాగుతారు. రోజు 500 ఛార్జ్ చేసుకున్నా కూడా సంవత్సరానికి ₹150 మందు తాగిస్తాడు ఒకటి సింగిల్గా. కాబట్టి మనం అర్థం చేసుకొని రైతుకు ఎంత పోతున్నాయి? జస్ట్ ఒక తాలు ఇంతంత డబ్బులు కూడా పోవట్లేవు. అది మద్దతు ధర కాదు, అది డబ్బులు అతను కూడబెట్టుకొని బిల్డింగ్ కట్టింది లేదు, ఆస్తులు కొన్నది లేదు. కాబట్టి రైతు అనేది ఎప్పటికీ దేశానికి సేవ మాత్రమే. మీరు వీడియోని చాలా ఓపికగా వినండి, బాగా అర్థం చేయండి. మీకు వీడియో ఏందో అర్థమవుతుంది. ఆ తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఇంకొకటి, రెండని చెప్పిన కదా, ఒక టీచరు అతనికి ఉన్న విద్య మొత్తం ఒక విద్యార్థికి దార పోస్తాడు కల్లా కబటం లేకుండా. ఆ విద్యార్థి ఏదైనా కావచ్చు, ఏ స్థాయికైనా పోవచ్చు, అతనికి సంబంధం లేదు. ఆయన చేసే వృత్తి మాత్రం టీచర్ మాత్రమే. టీచర్ నుంచి గురువు అనేది చాలా మనకు దేవుడు కంటే గురువు మెయిన్ అన్నట్టు. అంటే మనకు దేవుడు కనిపించని దేవుడికి మనం మొక్కుతాం. మనకు జాబ్ రాగానే, మనకు బిజినెస్లో కలిసి రాగానే, మనం ఒక షాప్ పెట్టినా దేంట్లో అయినా కలిసి వస్తే 100 కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు కొడతాం. కానీ మనకు విద్య ధార పోసిన గురువుకు మాత్రం ఎప్పుడైనా గౌరవించండి, ఎప్పుడైనా మర్చిపోవద్దు. ఏ పరిస్థితిలో ఉన్నా, మీరు పెద్ద స్థాయిలో ఉన్నా పోయి పలకరించండి, ఆదరించండి, అతనికి పాలాభిషేకం చేయండి. ఏ దేవుళ్ళకో చేసింది కాదు అది. అందులో ఒకటి మళ్ళీ మన తల్లిదండ్రులకు, తండ్రులు ఫస్ట్ మనకు దేవుళ్ళు, ఆ తర్వాత మన గురువు, ఆ తర్వాత మనం చేసే వృత్తి, మన వ్యాపారంగా ఉంటే మన కస్టమర్లు, అలా ఉంటుంది. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ విషయం ఏంటంటే ఇక్కడ రైతు ఒక టీచరు, వీళ్ళని మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడైనా రైతు చేసి అదే అతనికి క్లాసిక్ బట్టలు, షూస్లు, పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు ఉండవు. అతను ఎప్పటికీ చేన్లోనే పని చేసుకుంటూ ఉంటాడు. టీచర్ కూడా అంతే. సింపుల్గా ఏం చేస్తాడంటే
ఛార్జింగ్ బండి లాంటిది, మామూలుగా స్ప్లెండరు, సిడి డీలక్సు, స్కూటీ అలా కొనాలని ఆలోచన ఉంటుంది. సింపుల్గా బతికేస్తారు వాళ్ళు. కానీ మనం వేరేటోళ్ళు అంటే వేరే ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చేటోళ్ళు, పెద్ద పెద్ద జాబులు చేసేటోళ్ళు, బిజినెస్ చేసేటోళ్ళు, పెద్ద పెద్ద బండ్లు అంతా మనమే చేసినట్టు. కానీ మనం ఇక్కడ రైతుని మీకు ఇప్పుడు మొత్తం వీడియో విన్నారు కదా, మీకు అర్థమైంది ఏంటిది? లాస్ట్కి వచ్చేసి రైతు టీచరు, మనకు విద్యాధార పోసిన టీచరు, మనకు ఫుడ్ అన్నం పెట్టిన రైతు. మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, చాలామంది మన ఆరోగ్యం మీద అంటే డాక్టర్స్ కూడా దేవుళ్ళే. విషయం ఏంటంటే వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కట్టి అసలు 1000 రూపాయలు 2000 ఫీజు కాడ మనకు డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. కానీ అలా కాకుండా వృత్తిని కరెక్ట్గా నిర్వహించే వాళ్ళు కూడా దేవుళ్ళతో సమానం. డాక్టర్లు ఏ డాక్టర్ అయినా కావచ్చు, టీచరు, డాక్టరు, రైతు, వీళ్ళు ముగ్గురు చాలా మనకు దేవుళ్ళ కంటే కనిపించే దేవుళ్ళు అన్నట్టు వీళ్ళు. అది. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.